ఫ్రెండ్స్, నిన్న 3 గంటల 35 నిమిషాలకు స్వయాన పాకిస్తాన్ డీజీఎంఓ ఇండియన్ డీజీఎంఓకు కాల్ చేసి మాకు యుద్ధం వద్దు, సీజ్ ఫైర్ చేసుకుందాము, యుద్ధాన్ని ఆపేద్దాము అని చెప్పారు. నిన్న 5 గంటలకు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగింది. కానీ 8 గంటల 45 నిమిషాలకు పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్స్ ద్వారా ఇండియా యొక్క అమృత్సర్ లో వైష్ణోదేవిలో దాడి చేసింది. అయితే ఈ రోజు ఉదయం మళ్ళీ ఇండియన్ డీజీఎంఓ పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ అయిన పాక్ డీజీఎంఓకు హాట్ లైన్ లో కాల్ చేసి క్లియర్ గా చెప్పారు, ఇంకొకసారి సీజ్ ఫైర్ వైలేట్ చేస్తే భయంకరంగా పరిణామాలు ఉంటాయి అని. ఈవెన్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్మీ కమాండర్స్ అందరికీ ఒకవేళ పాకిస్తాన్ ఇంకొకసారి సీజ్ ఫైర్ ను వైలేట్ చేస్తే కైనెటిక్ యాక్షన్స్ తీసుకోండి, ఏమైనా చేయండి అనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ రోజు 6 గంటల 30 నిమిషాలకు ఇండియన్ ఎంఓడి స్వయాన డీజీఎంఓ గారు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టారు. ఆపరేషన్ సింధూర్ గురించిన అన్ని డీటెయిల్స్ ను చెప్పారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ గెలిచింది అని కూడా చెప్పారు. అయితే ఇది పాకిస్తాన్ కు నచ్చలేదు. ఈ రోజు అంటే కొద్ది నిమిషాల ముందు 8 గంటల 30 నిమిషాలకు మళ్ళీ పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద ఫైరింగ్ చేస్తోంది. మళ్ళీ సీజ్ ఫైర్ ను వయోలేట్ చేసింది. ట్రంప్ మధ్యలో దిరి సీజ్ ఫైర్ చేయించిన తర్వాత కూడా రెండోసారి పాకిస్తాన్ వయోలేట్ చేసింది. ఇండియన్ ఆర్మీను కావాలనే పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఇండియన్ ఆర్మీ ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం డెఫినెట్ గా పాకిస్తాన్ పైన అతిపెద్ద దాడి చేయబోతోంది. రేపు మార్నింగ్ నా వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, ఇండియన్ ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ లో ఏం చెప్పింది, మోడీ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎందుకు ఇది పాకిస్తాన్కు అంత కోపాన్ని తెప్పించింది అనేది చెప్తా. ఇండియన్ ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్లో శాటిలైట్ ఫొటోస్ను రిలీజ్ చేసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ను రిలీజ్ చేసింది. ఆ ఫొటోస్ను చూసి పాకిస్తాన్ పిచ్చిదైపోయింది. క్లియర్గా పాకిస్తాన్ ఈ ప్లాట్లో ఓడిపోయింది కాబట్టే మళ్ళీ దాడి చేస్తోంది. ఈసారి రెస్పాన్స్ మామూలుగా ఉండదు. రేపు మార్నింగ్ నా వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోలో ప్రెస్ బ్రీఫింగ్లో ఏం జరిగిందో చెప్తా. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా తమ ఎక్స్ హ్యాండిల్ నుండి ఆపరేషన్ సింధూర్ ఈజ్ స్టిల్ ఆన్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ద్వారా అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ వచ్చింది. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్స్ ను పంపి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ను ఉల్లంఘించింది. ఇంకొకసారి వయోలేషన్ చేస్తే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా ఆర్మీ కమాండర్స్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి అనే వార్నింగ్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు అఫీషియల్ గా ఇచ్చింది. ఈ స్టేట్మెంట్స్ రావడానికి ముందు పీఎం మోడీ గారు, దోవల్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు జాయింట్ గా ఆల్ 3 ఆర్మీ చీఫ్స్ తో కలిసి జయశంకర్ గారితో కలిసి జాయింట్ మీటింగ్ జరిగిన తర్వాత డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఈ జాయింట్ మీటింగ్ జరిగిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్వరూ ఎటువంటి స్పెక్యులేషన్స్ చేయొద్దు, యుద్ధం అయిపోయింది అనే అజాగ్రత్తగా ఉండొద్దు, అందరూ కాషియస్గా ఉండండి, ఆపరేషన్ సింధూర్ ఈజ్ స్టిల్ ఆన్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. కొద్ది గంటల ముందు పీఎం మోడీ గారు ఇండియన్ ఆర్మీకి ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు తుపాకీ గుళ్లతో దాడి చేస్తే యుద్ధ తోపులతో సమాధానం ఇవ్వండి అనే సందేశం ఇచ్చారు. హిట్ దెమ్ హార్డర్, బిగ్గర్ అండ్ డీపర్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు 6:30 నుండి 8 గంటల వరకు దాదాపు 1.5 అవర్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ డీజీఎంఓ స్వయాన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన 7 హైలైట్స్ గురించి చెప్తా. మనోళ్ళలో కొంతమంది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసి ఏం సాధించింది అని అడుగుతున్నారు కదా. ఏం సాధించిందో ఈ వీడియోలో చెప్తా. ఈ మీటింగ్ లో ఇండియన్ ఆర్మీ ఎక్స్ప్లెయిన్ చేసిన 7 హైలైట్స్ లో ఫస్ట్ సీజ్ ఫైర్ కోసం ఎవరు కాల్ చేశారు అని అడిగారు కదా. నిన్న 3 గంటల 35 నిమిషాలకు పాక్ డీజీఎంఓ స్వయాన ఇండియన్ డీజీఎంఓ రాజు గై గారికి కాల్ చేశారు. యుద్ధాన్ని ఆపేయండి సార్ అని కోరారు. ఫస్ట్ ఇనిషియేట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ అని డీజీఎంఓ ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒప్పుకుంది. హ్యావ్ ట్రస్ట్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ సీజ్ ఫైర్ కోరింది పాకిస్తానే. సెకండ్ హైలైట్, ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఉగ్రవాదుల్లో IC-814 హైజాక్, పుల్వామా దాడులు చేయించిన ముఖ్యులైన అబ్దుల్ మలిక్, రౌఫ్ అస్గర్, ముదస్సర్ అహ్మద్ వంటి కరుడు గట్టిన ఉగ్రవాదులు చనిపోయారు. మాస్టర్ మైండ్స్ చనిపోయారు. ఈ ఫండ్రల్ చూసారా, ఇది రౌఫ్ అస్గర్ది. ఇతన్ని పాకిలు ఫ్రీడమ్ ఫైటర్ గా భావిస్తారు. ఇతని ఫుండ్రల్లో పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మూడో హైలైట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ యొక్క హైటెక్ అంటే JF-10C, F-16, JF-17 వంటి యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పుకుంది. ఎన్ని ధ్వంసం చేశారు అనే నంబర్ చెప్పలేదు. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నంబర్స్ ఉన్నాయంట. ఈ యుద్ధ విమానాల యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చెక్ చేస్తున్నారు అని చెప్పారు. రానున్న రోజుల్లో ఫైటర్ జెట్స్ యొక్క పేర్లు కూడా అందరికీ తెలుస్తాయి అని చెప్పారు. అయితే ప్రతిదాడిలో కొన్ని ఇండియన్ ఫైటర్స్ కూడా గాయపడ్డారు అని ఒప్పుకున్నారు. నిజాలను ఒప్పుకుంటున్నారండి. దిస్ ఈజ్ వాట్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్. ఇండియన్ ఆర్మీ షెహబాజ్ షరీఫ్ లాగా మేము గెలిచేశాము అని తప్పుడు ప్రచారం చేయలేదు. చాలా డీసెంట్ గా ఏం జరిగింది ఏం జరగలేదని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా ప్రజలు నమ్మకపోతే నేనేమీ చేయలేను.
ఫోర్త్ క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్లో దాదాపు 35 నుండి 40 మంది పాక్ సైనికులు జన్నత్కు వెళ్ళిపోయారు. ఎల్ఓసి ఫైరింగ్లో ఎంతమంది చనిపోయారనే నంబర్స్ లేవు. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ ఏమంటున్నారు అంటే అటాక్ చేయడం వరకే మా బాధ్యత, నంబర్స్ను డెడ్ బాడీస్ను కౌంట్ చేసుకోవడం పాకిస్తాన్ బాధ్యత అని చెబుతున్నారు. అయితే ఈ ప్రతిదాడిలో 5 మంది భారత సైనికులు కూడా వీరగతి ప్రాప్తి చెందారు. ఇక్కడ చెప్తున్నా కదా ఇండియన్ ఆర్మీ అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది వీరగతి పొందారు అని క్లియర్గా చెబుతోంది. ప్రొఫెషనల్గా ఆ బ్రీఫింగ్ జరిగిందండి. షహబాజ్ షరీఫ్ ఆ చీఫ్ పాకిస్తానీ DGISPR లాగా పిచ్చి పిచ్చి మాటలు ఫేక్ కూతలు ఇవ్వలేదు, చాలా డీసెంట్గా మాట్లాడారు. ఫిఫ్త్ హైలైట్, ఇండియన్ ఆర్మీకి ఒక మీడియా పర్సన్ అడిగిన క్వశ్చన్, ఇది యుద్ధమా లేదా ఆపరేషనా అని అడిగారు. ఇండియన్ ఆర్మీ క్లియర్గా ఇది షార్ట్గా జరిగిన యుద్ధం అన్నారు. ఈ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ అప్పర్ హ్యాండ్లో ఉంది, ఇండియన్ ఆర్మీ ఏమనుకుందో అదంతా చేసింది అని చెప్పారు. ఇండియన్ ఆర్మీ ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లైక్ S-400 రాడార్, మిలిటరీ కమాండ్, అమ్యునేషన్ యార్డ్ ఇలా దేన్ని పాకిస్తాన్ టచ్ చేయలేకపోయింది అని క్లియర్గా చెప్పారు. సిక్స్త్ హైలైట్, ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ 9 ఉగ్రవాద శిబిరాల్లో 12 పాక్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ దాడి చేసిన పాక్ యొక్క ఉగ్రవాద శిబిరాలు, మిలిటరీ బేసెస్ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్, శాటిలైట్ ఇమేజెస్ను ఇక్కడ పెడుతున్నా. మామూలుగా ఫొటోస్ పెడితే AI అనుకుంటారు, ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్నే పెట్టారు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు లేదా ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవచ్చు. సెవెంత్ హైలైట్, ఈ మీటింగ్లో ఇండియన్ ఆర్మీ మొత్తంగా 72 గంటలు ఆపరేషన్ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. షార్ట్గా చెప్పాలి అంటే April 22 రోజు పాకిస్తాన్ ఆర్మీ ఎస్కలేట్ చేసి పేల్గాంలో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా May 7 ఉదయం ఇండియన్ ఆర్మీ పాక్ యొక్క 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది. కౌంటర్గా పాక్ May 7 రాత్రి డ్రోన్స్తో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ బార్డర్స్లో UAV వార్ కిల్లర్ డ్రోన్స్తో టర్కీ నుండి తెచ్చుకున్న బేరక్త డ్రోన్స్తో దాడి చేసింది. ఈ దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400, ఆకాష్, బరాక్ 800, పృథ్వీ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే ధ్వంసం చేశాయి. దీనికి కౌంటర్గా ఇండియన్ ఆర్మీ May 8 ఉదయం పాకిస్తాన్లో చాలా డ్రోన్స్ను పంపింది. లాహోర్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, రాడార్స్ను ధ్వంసం చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ ఆర్మీ May 8 రోజు రాత్రి ఈ వెడ్డింగ్ అండ్ సర్వీలియన్స్ చీప్ డ్రోన్స్ ఉంటాయి కదా, 2000-3000 డ్రోన్స్, అటువంటి డ్రోన్స్ను వరుస పెట్టి పంపిందంట. May 9 కూడా పాకిస్తాన్ ఆ చీప్ డ్రోన్స్నే ఇండియా వైపు పంపింది. ఇక ఈ డ్రోన్స్ దాడులను తట్టుకోలేక, LOCలో ఫైరింగ్స్ను తట్టుకోలేక ఇండియన్ ఆర్మీ రెండవ అతిపెద్ద అటాక్ పాకిస్తాన్ పైన May 9 అర్ధరాత్రి చేసింది. 1:40 ఇండియన్ ఆర్మీ దాదాపు 11 పాకిస్తానీ మిలిటరీ అండ్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేసింది. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్లో అయితే రన్వేలో బొక్క పెట్టిందండి, చాలా పెద్ద బొక్క. ఈ వీడియో చూడండి, ఇంత పెద్ద బొక్క పెట్టేసింది. అండ్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రన్వేను పగలగొట్టింది. చిక్లాలా ఎయిర్ బేస్లో అయితే బిల్డింగ్నే లేపేసింది. ఆ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే పిచ్చెక్కుతుంది. ఇజ్రాయెల్ అమెరికన్ స్థాయిలో దాడి చేసిందండి. ఇంత ఘోరంగా ఏ ఆర్మీ కొట్టించుకోదు, ఈవెన్ హమాస్ కూడా కొట్టించుకోలేదు. కేవలం 6 నుండి 7 గంటల్లో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 11 మిలిటరీ బేసెస్ పైన దాడి చేయడం ఎక్కడా చూడలేదు. హమాస్ గాజా యుద్ధంలో కానీ, యుక్రెయిన్ యుద్ధంలో కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కానీ ఎక్కడా కానీ నంబర్ వన్ ఆర్మీ అని చెప్పుకొని తిరిగే పాకిస్తాన్ ఆర్మీ ఇంత ఘోరంగా ఓడిపోతుందా? పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే పని చేయడం లేదంట. HQ-9 ఉంది, HQ-16E ఉంది, ఏవీ పని చేయడం లేదు. ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫేక్గా విక్టరీ పెరేడ్ చేస్తోంది, డమాకులు పటాకులు కాల్స్తోంది. ఏం చేశారా మీరు? ఈ ఆర్మీ చీఫ్ దగ్గర ఇన్ని మెడల్స్ ఉన్నాయి, ఏ యుద్ధం గెలిచావు నాయన నువ్వు? 1948లో ఓడిపోయారు, 1965లో ఓడిపోయారు, 1971లో ఓడిపోయారు, 1999లో ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు 2025లో ఘోరంగా ఓడిపోయారు. 1999లో అయితే మీడియా అంతగా లేదు, శాటిలైట్ ఇమేజెస్ లేదు. ఇప్పుడు మన దగ్గర ఇస్రో ఉంది, మన GPS మనమే చూసుకుంటున్నాం. ఇస్రో ద్వారా చూడండి ఎంత క్లియర్గా గ్రాఫిక్ ఇమేజెస్ ఉన్నాయో. దీని తర్వాత పాకిస్తాన్ 3:35 స్వయాన పాకిస్తాన్ DGMOనే ఇండియన్ ఆర్మీ యొక్క DGMOకు కాల్ చేసి కాళ్ళ బేరానికి దిగాడు. మనం హాస్టిలిటీస్ను ఆపేద్దాం, ఇరువైపుల నుండి యుద్ధాన్ని ఆపేద్దాం, ఇక పీస్గా ఉందామని మొదటగా పాకిస్తాన్ DGMOనే ప్రపోజల్ పెట్టాడు. నేను ఇండియా చేసిన దాడుల యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ పెడుతున్నా, జూమ్ చేసి చూసుకోండి.
ఈ ఒక్కొక్క ఎయిర్ బేస్ పైన ఎలా దాడి చేశారు అనేది సపరేట్గా వీడియోస్ చేద్దాం. ఇది డిఫరెంట్ వీడియోస్ లాగా రిలీజ్ చేస్తా. ఎటువంటి హైటెక్ టెక్నాలజీ వాడారు, ఎటువంటి శాటిలైట్ ఇమేజరీ వాడారు, దీంట్లో ఇజ్రాయెల్ యొక్క DRDO యొక్క అండ్ మన తెలుగోడు ఒక ఆయన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఈ యుద్ధంలో గిఫ్ట్గా ఇచ్చారు. అది చేసిన బీభత్సం గురించి సపరేట్గా 20 minutes వీడియో చేస్తా. మన తెలుగోడు పాకిస్తాన్ మిజైల్స్ అన్నింటినీ ఓడించాడు. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేబీ రేపు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది స్టిల్ ఆన్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే నిన్న రాత్రి డ్రోన్ దాడుల తర్వాత ఎందుకు ఇండియా రెస్పాండ్ అవ్వలేదు అంటే DGMO క్లియర్గా ఈ మీటింగ్లో ఏమని చెప్పారు అంటే ఈరోజు ఉదయం పాకిస్తాన్ DGMOకు హాట్లైన్ ద్వారా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారంట. మీరు మళ్ళీ వయలేట్ చేశారు, డ్రోన్స్ పంపారు, ఇంకొకసారి డ్రోన్స్ పంపితే భయంకరంగా రెస్పాండ్ అవుతామని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. మన మీడియా అర్థం నాలెడ్జ్తో సీజ్ ఫైర్ జరిగేసింది అంటోంది. ఇంకా సీజ్ ఫైర్ జరగలేదు, అండర్స్టాండింగ్ మాత్రమే జరిగింది. రేపు మధ్యాహ్నం అసలైన చర్చలు జరుగుతాయి. ఇండియా పెట్టబోయే 3 కండిషన్స్లో ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేస్తారు. ఇక్కడ నుండి ఇండియన్ ఆర్మీ 3 బట్టి పాకిస్తాన్కు నీళ్లు వదులుతారు. అక్కడ షెహబాజ్ షరీఫ్ కింద పడి దొరికినా లేదు, నవాజ్ షరీఫ్ ట్రంప్ ముందుకు వెళ్లి ముజ్రా చేసినా వాటర్ వదలరు. ట్రంప్ వచ్చి అడిగిన ఇండస్ వాటర్ ట్రీటీను తిరిగి రిన్యూ చేయడానికి భారత్ ఇష్టంగా లేదు. సెకండ్ డిమాండ్, ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదం చేస్తే, LOCలో ఫైరింగ్ చేస్తే, సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తే, పేల్గామ్ను ఒకవేళ రిపీట్ చేస్తే యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ టైం డైరెక్ట్గా 12-20 కాదు, డైరెక్ట్గా పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేస్తారు. మూడవ డిమాండ్, షిమ్లా అగ్రిమెంట్ను మొదలుగా పాకిస్తానే రద్దు చేసింది కాబట్టి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. మేబీ దీని గురించి క్లారిటీగా నాకు కూడా తెలీదు. షిమ్లా అగ్రిమెంట్ గురించి ఇండియన్ ఆర్మీ చాలా గట్టిగా మూడవ డిమాండ్ పెట్టబోతోంది. ఇక్కడ మనోళ్ళు సీజ్ ఫైర్లో అమెరికా మధ్యత్వం చేసిందంట, యాక్చువల్లీ ట్రంప్ ఇద్దరి మధ్య శాంతిని తీసుకొచ్చాడంట అంటున్నారు. ఈ ఆపరేషన్లో మూడో వ్యక్తి క్రెడిట్ తీసుకోవడం అందరికీ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. మేబీ ప్రభుత్వం ఈ ఫీడ్బ్యాక్ను సరి చేసుకున్నట్లుంది. ఈరోజు మోడీ గారు ఈ సాయంత్రం క్లియర్గా ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవను ఇరు దేశాలు రిజాల్వ్ చేసుకుంటాయి, మూడవ దేశం అంటే ట్రంప్ యొక్క మధ్యత్వం అవసరం లేదు అని క్లియర్గా చెప్పారు. భారతీయుల్లో చాలామంది, నేను కూడా అదే ఫీల్ అయ్యా. అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఈయన ఏదో పీస్ మేకర్ లాగా ట్వీట్ పెట్టాడు, అది ఎవరికీ నచ్చలేదు. మేబీ ప్రభుత్వం ఈ ఫీడ్బ్యాక్ను తీసుకొని సరి చేసుకుంది. నెక్స్ట్ టైం సీజ్ ఫైర్ అన్నా ఏమన్నా కూడా ఇండియన్ గవర్నమెంటే ప్రకటించాలి. ఆ మూడో వ్యక్తి అవసరం లేదు, ట్రంప్ అవసరం లేదు. ఇక్కడ ట్రంప్ ఎందుకు మధ్యలో దూరి క్రెడిట్ తీసుకుంటున్నాడు అంటే ట్రంప్ మధ్యలో పీస్ మేకర్ అవ్వడానికి గల ఆన్సర్ డీప్గా వెళ్ళి విశ్లేషించాలి. మాజీ అమెరికన్ ప్రధాని జో బైడెన్ను ట్రంప్ ఎలా ఓడించాడు? జో బైడెన్ వార్ మాంగర్. జో బైడెన్ ఇజ్రాయెల్ మరియు గాజా యుద్ధాన్ని ఆపలేకపోయాడు, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఇజ్రాయెల్ యుద్ధం 2 ఏళ్ళు, యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్ల వరకు జరిగింది. ప్రపంచం మొత్తాన్ని చీకట్లో పెట్టాడు. ఈ యుద్ధాల కారణంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా చైనా ఇంకా చాలా స్ట్రాంగ్గా అయ్యింది అని చెప్పే ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచాడు. ట్రంప్ క్యాంపెయిన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఎజెండా ఇదే, ట్రంప్ వస్తే యుద్ధాలను ఆపేస్తాడు అని. ట్రంప్ ఒక పీస్ మేకర్ అనే ఇమేజ్ ట్రంప్కు ఉంది. సో ఇతను వచ్చి ఏదో చేస్తారులే అని అమెరికన్ ప్రజలు ట్రంప్ను గెలిపించారు. ట్రంప్ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా చైనా పైన ఉక్కుపాదాన్ని మోపాడు, చైనా పైన టారిఫ్లు విధించాడు, యుక్రెయిన్ రష్యా మధ్య సీజ్ ఫైర్ చర్చలు చేయించేలా చేశాడు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కూడా సీజ్ ఫైర్ చేశాడు. అయితే పూర్తిగా సీజ్ ఫైర్ జరగలేదు, అయితే యుద్ధం అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అయింది. బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ జో బైడెన్ చేసిన తప్పే ట్రంప్ చేస్తున్నాడు అని అమెరికన్స్ ట్రంప్ను తప్పు పెట్టారు. నిన్న గెలిపించాం కదా, నువ్వేం చేస్తున్నావు? ఇండియా పాకిస్తాన్ 2 న్యూక్లియర్ పవర్స్ కొట్లాడుతున్నాయి, నువ్వు కూడా జో బైడెన్ లాగే అని ట్రంప్ను విమర్శించారు. సో పీస్ మేకర్ అవ్వాలి అని, ఏదో హీరో అవ్వాలి అని మధ్యలో దూరి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నాడు. మళ్ళీ 2029 అమెరికన్ ఎలక్షన్స్లో ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, నేను 2 అణుశక్తుల మధ్య యుద్ధాన్ని ఆపాను, నేను పీస్ మేకర్ అని డబ్బా కొట్టుకుంటాడు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే మధ్యలో దూరి క్రెడిట్ తీసుకున్నాడు అంతే. అక్కడ ట్రంప్ చేసింది 0. పాకిస్తాన్కు అమెరికా 1 బిలియన్ ఇచ్చేసింది అని మన మీడియా చెబుతోంది. అందుకే కదా ఇండియా తగ్గింది, ఇండియా యుద్ధాన్ని ఆపేసింది అంటున్నారు. ఇంకా మీరు ఇండియన్ ఆర్మీని అర్థం చేసుకోలేకపోతున్నారండి. IMF పాకిస్తాన్కు $2.3 బిలియన్ ఎప్పుడో శాంక్షన్ చేసింది. అయితే ఈ డబ్బుని ఇవ్వకుండా హోల్డ్లో పెట్టింది. పేల్గామ్ దాడి తర్వాత కూడా IMF పాకిస్తాన్కు ఈ డబ్బు ఇవ్వకుండా సస్పెండ్ చేసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, సస్పెండ్ చేసింది, డిలే చేసింది.
నిన్న ఉదయం పాకిస్తాన్ అమెరికా దగ్గరకు వెళ్ళి షుగర్ డాడీ మా రియల్ డాడీ మమ్మల్ని కొడుతున్నాడు, దయచేసి ఇంటర్వ్యూన్ అవ్వండి. పాకిస్తాన్ ఏం చేస్తుంది, వేరే దేశాలను ఇంటర్వ్యూన్ చేసి ఇండియా నుండి తప్పించుకోవాలి అని చూస్తోంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అండ్ ముఖ్యంగా రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్లో రన్వేనే లేపేశారు కాబట్టి పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ లైక్ F-16 టేక్ ఆఫ్ అవ్వలేవు కాబట్టే వీళ్ళు సీజ్ ఫైర్ను కోరారు, అమెరికా ఒక ఇంటర్వెన్షన్ను కోరారు. లేకపోతే పాకిస్తాన్ అంత ఈజీగా తగ్గదు, అక్కడ చేయడానికి ఏమీ లేదు. పాకిస్తాన్ రేడార్స్ అన్నీ పగిలిపోయాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్లైండ్ అయిపోయింది కాబట్టే పాకిస్తాన్ ఈసారి తగ్గింది. లేదంటే పాకిస్తాన్ గురించి తెలుసు కదా, ఏదో ఒకటి డెఫినెట్గా చేసేది. ట్రంప్ని ఇన్వాల్వ్ చేశారు. అప్పుడు ట్రంప్ ఏమన్నాడు అంటే, నేను 1 బిలియన్ లోన్ను శాంక్షన్ చేస్తా, అయితే 1 కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే యుద్ధాన్ని ఆపేయండి, మీరే ఫస్ట్గా ఇండియా దగ్గరకు వెళ్ళి మేము తగ్గిపోయాము అని ఈ ఇష్యూను డీఎస్కలేట్ చేయండి అని చెప్పాడు. దీంతో పాక్ కౌంటర్ పార్ట్ ఇండియన్ కౌంటర్ పార్ట్కు నిన్న సాయంత్రం 3:35కు కాల్ చేసి, సారీ సార్ మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాం సార్, మీరు కూడా ఆపేయండి సార్, మమ్మల్ని కొట్టదండి సార్ అని వేడుకున్నాడు. కాబట్టే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగింది. సీజ్ ఫైర్ రేపు మధ్యాహ్నం జరుగుతుంది. సీజ్ ఫైర్ ఎలా జరుగుతుంది, ఏ కండిషన్స్ ఉన్నాయి అనేది సపరేట్ వీడియోలో చెప్తా. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.